షాలోమ్ బైబిల్ క్లాస్కి ఆహ్వానం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం ధ్యానం చేస్తున్నాం. శతాధిపతి వచ్చి, రోమీయుడైన శతాధిపతి, ఇతడు రోమీయుడు, యూదుడు కాదు, వేరే ప్రాంతం నుంచి వలస వచ్చినవాడు కాదు, కానీ ఇతడు ఒక రోమీయుడు. ఇతడు వచ్చి యేసు ప్రభు దగ్గర వచ్చి ప్రభువా అని సంబోధించాడు. కురియోస్ అన్నాడు. అని సంబోధిస్తూ తనకి యేసు ప్రభుతో ఏం అవసరం వచ్చి పడిందో దాని గురించి తెలియజేస్తున్నాడు. నా దాసుడు పక్షవాయువుతో ఇంటిలో మంచం మీద పడి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఓకే, మంచిదే. పక్షవాయువుతో పెరాలసిస్డ్ అనమాట. పక్షవాయువుతో ఇంటిలో మంచం మీద పడి ఉన్నాడు. అప్పటికి ఎంతకాలంగా మంచాన పడి ఉన్నాడో మనకైతే తెలియదు, కానీ యేసు ప్రభుని నువ్వు వచ్చి స్వస్థపరచు అని అడగట్లేదు. నువ్వు వచ్చి స్వస్థపరచు అంటలేదు. యేసు ప్రభు ఏమన్నారు? నేను వచ్చి వాని స్వస్థపరిచేదనని చెప్పగా, 7వ వచనంలో నేను వచ్చి, సర్లే ఆయన చెప్పాల్సింది చెప్పేశాడు. నా దాసుడు పక్షవాతంతో ఇంట్లో బాధపడి ఉన్నాడు, మంచాన్న పడి ఉన్నాడు అని చెప్పాడు. నువ్వు వచ్చి స్వస్థపరచాలయ్యా అని అడగకుండానే యేసుప్రభు అన్నారు, నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తాను అన్నాడు. అప్పుడు శతాధిపతి అన్నాడు, నువ్వు రానక్కర్లేదయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిము, నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు, అది నెరవేరుతుంది. నా దాసుడు స్వస్థపడతాడు. కాన్ఫిడెన్స్ అనమాట, నమ్మిక, యేసు ప్రభు మీద నమ్మిక. ఎక్కడుండి నీ దాసుడు స్వస్థపడతాడు అని పలికితే అక్కడ, మరి అది క్యాపిటల్ సిటీ కనుక చాలా పెద్ద సిటీ. అది ఇంచుమించుగా యేసు ప్రభు ఉన్న స్థలానికి దానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ వ్యక్తికి స్వస్థత కలగడం అనేది ప్రపంచంలో ఉంటున్న ఏ మత గ్రంథాల్లో కూడా, ఏ దేవుడు కానీ, ఏ భగవంతుడు కానీ ఎవ్వరు కూడా చేయలేదు. వాళ్ళకి సాధ్యపడదు కూడా. మాట మాత్రం సెలవిస్తే స్వస్థత పొందుతాడు అని శతాధిపతికి చాలా సందర్భాలు జరిగి ఉంటాయి. యేసు ప్రభువులో సూపర్ నేచురల్ పవర్ని అతడు చూసి ఉండొచ్చు. అందుచేత అతడుకున్న కాన్ఫిడెన్స్ని బట్టి, నమ్మకాన్ని బట్టి, నువ్వు రానక్కర్లేదయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఇంకొక తన డిగ్నిటీ గురించి చెప్పాడు. తను ఎవరు, అసలు ఏంటి అంటే చెప్పాల్సిన అవసరం ఏముంది? శతాధిపతి అని ఎలా తెలుస్తుంది మనకి? అతడు సివిల్ డ్రెస్లో ఉన్నాడని నేను అనుకుంటున్నా. సివిల్ డ్రెస్లో ఉన్నాడు, మఫ్టీలో, యూనిఫామ్లో లేడు. మిలిటరీ యూనిఫామ్లో ఉంటే అతడు వేసుకున్న డ్రెస్సును బట్టి అతడు శతాధిపతి అని యేసుప్రభుకి అర్థమైపోద్ది. అయ్యా, నేను శతాధిపతినయ్యా, నా చేతి కింద సైనికులు ఉన్నారు. ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, ఈ పని చేయమంటే ఈ పని చేస్తాడు, ఆ పని చేయమంటే ఆ పని చేస్తాడు అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? యేసు ప్రభుతో అతడు మాట్లాడాల్సిన పనేంటి? అది చెప్పాల్సిందేదో చెప్పేసావు కదా, నీ గురించి ఏంటి గొప్పలు చెప్పుకుంటున్నావు నువ్వు అని కాదు. ఏంటంటే, నేను అధికారం కలిగిన వాడిని, నాది కేవలము మనుష్యులకు సంబంధించిన, రాజ్యానికి సంబంధించిన అధికారం మాత్రమే నాకు ఉంది, కానీ నువ్వు సర్వాధికారివైన దేవుడు. నువ్వు ఒకటి రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, దానివల్ల ప్రయోజనం ఏముంది? ముందు ఈ పక్షవాయువు కలిగిన వాడు లేవాలి, స్వస్థపడాలి, అది కావాల్సింది.
అది ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గర ఉంది. అది సర్వాధికారం నీకుంది కనుక నీవు అధికారం గలవాడు. ఆజ్ఞాపిస్తే చాలు, జరిగిపోద్ది. నువ్వు ఆజ్ఞాపిస్తే దేవదూతలు వెళ్ళి అతన్ని లేపుతారు, లేకపోతే నీ వాక్కు వెళ్ళి అతన్ని స్వస్థపరచుద్ది అని తాను చెప్తా ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు అతని మాటలను చూసి ఆశ్చర్యపడటం కాదు, ఆయన ఆశ్చర్యపడటం ఏంటి? ఆయనే ఆశ్చర్యకరుడు. యేసు ప్రభువే ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యాన్ని కలుగజేసేవాడు. ఆయన ఆశ్చర్యపడటం ఏంటి? శతాధిపతి చెప్పిన మాటలకు అతడు సంతోషించి, యేసు సంతోషించి ఏమంటున్నాడు? ఇశ్రాయేలునైనను ఇంతటి విశ్వాసం గల వ్యక్తిని నేను చూడలేదు ఇంతవరకు. ఇశ్రాయేలునైనను అన్నాడు అంటే ఇతడెవరు? అన్యుడు అని అర్థం. నేను ఇందాకే చెప్పా, అతడు ఒక రోమీయుడని, రోమన్. ఇశ్రాయేలునైనను, ఇశ్రాయేలు ఏం చూడాలి? ఇశ్రాయేలీలు దేనికోసం కనిపెడుతున్నారు అంటే మెస్సయ్య కోసం కనిపెడుతున్నారు. యేసు ప్రభు యొక్క బోధలు కానివ్వండి, ఆయన చేసే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కానివ్వండి, ఇవన్నీ ఏమని తెలియజేస్తున్నాయి? యేసు ఎవరని? మెస్సయ్య అని తెలియజేస్తున్నాయి. మెస్సయ్య వచ్చాడు అని ఆయన్ని కీర్తించవలసింది బదులు ఆయన్ని తిక్క ప్రశ్నలు వేస్తున్నారు. ఆయనను తిక్క ప్రశ్నలు వేసి అని కన్ఫ్యూజ్ చేయాలని యేసు ప్రభువుని. కానీ వారి యొక్క మాటలకి ఎక్కడ కూడా యేసు ప్రభు కన్ఫ్యూజ్ అవ్వలేదు. ఆయన సర్వజ్ఞుడు కనుక వారు అడిగే ప్రతి మాటకు సమాధానము చెప్పగలిగిన వాడు కనుక ఆయన చెప్తున్నాడు అవి. ఆ విధంగా ఇశ్రాయిల్లో ఇంతటి విశ్వాసం గల వ్యక్తిని నేను ఒక్కడిని కూడా చూడలేదు, ఒక్కడిని కూడా చూడలేదట. అంటే ఒక్కడు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఇంత విశ్వాసంతో మాట్లాడినవాడు లేడు. సర్లే, అపోస్తల్లో అంతటి విశ్వాసం కనబడుతుందా అంటే ఇప్పటి వరకు కూడా అపోస్తలు కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నారు. యేసు ప్రభు ఎవరు అనేది వాళ్ళు ఇంకా కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభుతో నడుస్తున్నారు, వారితో యేసు ప్రభుతో కలిసి పడుకుంటున్నారు, తింటున్నారు, నడుస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ యేసు ప్రభు ఎవరు? ఒక ప్రవక్త, బోధకుడా, లేకపోతే దైవకుమారుడైన మెస్సయ్యనా, ఎవరు అనేది గుర్తించలేకపోతా ఉన్నారు. అయితే ఇతడు గుర్తించాడు, శతాధిపతి గుర్తించాడు గనుక ఆయన మాటల్లోనే గుర్తించాడని మనకు అర్థమైపోతుంది. అలా మాట్లాడి యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఏమంటున్నాడు? అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాంతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోయబడును, అక్కడ ఏడుపును పండ్లు కొరకటను ఉండునని మీతో చెప్తున్నాను నేను. యూదులు ఏమనుకుంటారు? మేము అబ్రహాం సంతానం, అట్లా పరలోక రాజ్యం మా కోసం సిద్ధపరచబడిందిరా, మేమే ఉంటాం పరలోకంలో, మొత్తం అన్యులైన వాళ్ళందరూ నరకంలో ఉంటారు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అన్యులకి పరలోకము ఉంది అని యేసుప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు. అనేకులు పడమటి నుండి, తూర్పు నుండి, పడమర తూర్పు, పడమర వైపున అంటే ఇజ్రాయెల్ దేశం గురించి చెప్పలేదు ఆయన. అన్ని దేశాలు, బేబిలోన్ ఉంది, దాన్ని ఏమన్నారు? ఇరాక్, పర్షియన్, ఇరాన్, సిరియా, జోర్డాన్, పాలస్తీనా, లెబనోన్, ఈజిప్ట్, అస్సీరియా, దాని సుమేరియన్ సామ్రాజ్యం అంటారు. ఈ సామ్రాజ్యాలన్నీ ఉన్నాయి ఆసియా ఖండంలో.
పశ్చిమాసియా, తూర్పాసియా అని మాత్రమే కాదు, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, ఇవన్నీ కూడా, అమెరికా, ఇవన్నీ కాంటినెంట్స్, ఖండాలు అన్నిటి గురించి ప్రపంచ ఈ గ్లోబల్ గురించి చెప్తున్నారు యేసుప్రభు వారు. వీళ్ళందరూ వచ్చి అబ్రహాంతో కూడాను, యాకోబుతో కూడాను, ఇస్సాకుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు. అబ్రహాంతో కూర్చుంటారట, ఇస్సాకుతో కూర్చుంటారు, యాకోబుతో కూర్చుంటారు. యూదుల యొక్క పితరులు వీళ్ళు. యూదులు ఎవరు? అబ్రహాం యొక్క స్వాస్థ్యం, వారసులు. అయితే రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడతారు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని యేసుప్రభు చెప్తారు. రాజ్య సంబంధులు అన్నాడు. రాజ్య సంబంధులు అంటే పరలోక రాజ్యం మాది, మాకు సొంతం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మా పితరులు అక్కడ ఉంటారు, మేము అక్కడే ఉంటామని ఎవరైతే అనుకుంటున్నారో వారు అక్కడ ఉండరు, పరలోకంలో ఉండరు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? వెలుపటి చీకటిలోకి త్రోసివేయబడతారు. అక్కడ ఏడుపు పండ్లు కొరకటను ఉండును. వెలుపటి చీకటిలోనికి అంటే అంధకారం, ఏమన్నారు? హేడేస్, ఏమన్నారు దాన్ని? పాతాళంలోనికి త్రోసివేయబడుదురు. అన్యులేమో సింహాసనాల మీద కూర్చుంటారు పరలోకంలో. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి కూర్చుంటారు. ఆయన వారసులేమో, అబ్రహాం వారసులేమో నరకంలో. నరకం అనుకుందాం, అందాక అనుకున్న బాధ లేదు. నరకంలో త్రోయబడతారు వాళ్ళు. అక్కడ ఏడుపు పండ్లు ఒకటి అక్కడ ఉంటుంది, కాలిపోతూ ఉంటారు, మాడి మసి అయిపోతూ ఉంటారు అక్కడ. చూసారా ఏమనుకుంటున్నారు ప్రజలు? వాళ్ళ ఉద్దేశాలు ఏంటో ఇక్కడ తారుమారు అయిపోతున్నట్లుగా మనం చూస్తాం అనమాట. అలా చెప్పిన తర్వాత ప్రభు ఏమన్నాడంటే ఇక్కడ, ఇక వెళ్ళుము, నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పాను. ఆ గడిలోనే అతడు, ఆ దాసుడు స్వస్థత నొందేను. వెళ్ళిపోయాక ఈ విషయాలు మాట్లాడి పబ్లిక్తో మాట్లాడారు, ఆయనతో మాట్లాడారు. మాట్లాడి వెళ్ళిపో, నీ దాసుడు, నువ్వు విశ్వసించిన ప్రకారమే నీ దాసుడు స్వస్థత నొందును, వెళ్ళిపో, బాగుపడిపోతాడు, వెళ్ళిపో అన్నాడు. ఆ గడియలోనే అనేది ఇంకో సందర్భంలో సూపర్గా ఉంటుంది. అదేంటో రేపు చెప్పుకుందాం. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటామంటే ఆ గడిలోనే ఆ దాసుడు స్వస్థత నొందాడు. శతాధిపతి వెళ్ళిపోమన్నాడు కదా యేసుప్రభు వారు. తిరిగి ఇంటికి వచ్చేసినప్పుడు ఏం చేస్తున్నాడు? అతడు లేచి తన పని తాను చేసుకుంటున్నాడు. తన పని అంటే బానిస చేయవలసిన పని. సంపూర్ణమైన స్వస్థతతో లేచి తట్ట పట్టుకొని, చీపురు పట్టుకొని, పశువుల సాలంతా ఊడ్చి, గడ్డి పేడ ఎత్తి బయట పడేసి అదంతా శుభ్రం చేస్తా ఉన్నాడు అనుకుంటాం మనం. ఇతడు డూరస్ అని చెప్పామన్నా నేను, నువ్వు లేవు, మామూలుగా బైబిల్ స్టడీ చేశా. డూరాస్ అంటే కట్టు బానిస. ఇతడు కట్టు బానిస అంటే ఇంటిలో ప్రతి పని కూడా తానే చేస్తాడు. ఈ బానిసలతో ఇంట్లో చాలా పనులు చేయించుకుంటారు. యజమాని పని చెప్తాడు, తన పనులు. తర్వాత అతని భార్యలు కూడా అతనికి పనులు చెప్తారు, పిల్లలు కూడా పనులు చెప్తారు. కట్టు బానిస కనుక ఇంకెవడైనా సూపర్వైజర్ ఉంటాడుగా, పెద్ద బానిస, వాడు చెప్పే పనులు కూడా చేస్తాడు. ప్రతి పని కూడా అతడు చేస్తూనే ఉంటాడు. బానిసల గురించి క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అసలు బానిసలు ఎవరు, ఎలా పనిచేస్తారు,
ఎందుకు చేస్తారు, ఏమేమి పనులు చేస్తారు, ఏ పనుల కోసం వాళ్ళని వినియోగించుకుంటారు అనేది అద్భుతమైన ఒక సబ్జెక్ట్ చెప్పుకున్నాం మనం ఒకరోజు. కనుక ఈ విధంగా అతడు సంతోషంగా ఆనందంగా ఈ బానిస ఉంటున్నట్లుగా ఆరోగ్యంగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. శతాధిపతి కూడా అతను చూసి సంతోషించినట్లుగా మనం చూడగలుగుతాం. అలాగే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు దేవుడు. అప్పుడు స్వస్థపరిచాడు, ఇప్పుడు ఆయన లేడు అనుకుంటున్నారు చాలామంది. ఆయన ఉన్నాడు, స్వస్థపరుస్తాడా? స్వస్థపరుస్తాడు, తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. నమ్మాలి. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక వ్యాధితో కానీ, బాధతో కానీ, కష్టంలో కానీ, ఇబ్బందుల్లో కానీ, అవసరాల్లో ఉన్నప్పుడు కానీ, బలహీనతలో ఉన్నప్పుడు కానీ వెళ్ళినప్పుడు సంపూర్ణమైన విశ్వాసంతో వెళ్ళాలి. అప్పుడు మనం తప్పనిసరిగా అవి నెరవేరుతాయి. అవన్నీ కూడా వ్యాధులు, ఇవన్నీ కూడా కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా నయమైపోతూ ఉంటాయి. ఆ విధంగా యేసు అంటాడు, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను, ఈ లోకము నాశనం అయ్యే వరకు కూడా నేను మీతో ఉన్నాను అన్నాడు. యామయాం ఉన్నాను అని ప్రభువారు సెలవిచ్చారు. ఆ విధంగా మనం ఉన్నాడని నమ్మి ఆయనలో ముందుకు సాగిపోవాలి. అలా సాగిపోవటానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. షాలోమ్.